కొత్త కథలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పెరిమెంట్లు చేయడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళని ఇంప్రెస్ చేసేలా అంతకు మించి కొత్త కంటెంట్తో డైరెక్టర్లు రెడీగా ఉన్నారు. చేస్తున్న సినిమాలు గ్యారంటీగా హిట్ అంటూ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ యంగ్ డైరెక్టర్లు. క్రేజ్ ఇమేజ్ ఉన్న హీరోల్ని హ్యాండిల్ చేయటం, వాళ్ళని మ్యాచ్ చేసేలా సినిమాలు చేయటం యంగ్ డైరెక్టర్లకి కష్టమైన విషయమే. స్పెషల్లీ విజయ్ దేవరకొండ లాంటి హైపర్ యాక్టివ్ పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరోతో సినిమా ఛాన్స్ అంటే అంత ఈజీ కాదు. కానీ అలాంటి హీరోతో వరుసగా ఛాన్సులు కొట్టేశారు యంగ్ డైరెక్టర్లు. ఒక్కటంటే ఒకే సినిమా చేసిన రవికిరణ్ కోలా, 2 సినిమాలు చేసిన రాహుల్ సాంస్కృత్యంతో పాటు ప్రస్తుతం విజయ్కి హిట్ కొట్టి చూపిస్తానని పవర్ఫుల్ మూవీతో వస్తున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. ఇలా ముగ్గురు యంగ్ డైరెక్టర్లే. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్నా సరే కొత్త డైరెక్టర్లని, యంగ్ డైరెక్టర్లని ఎంకరేజ్ చేస్తుంటారు రవితేజ. అలా రవితేజ దృష్టిలో పడిన మరో యంగ్ డైరెక్టర్ భాను భోగవరపు. రవితేజ మైల్ స్టోన్ మూవీ మాస్ జాతరని భాను భోగవరపు అనే కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టారు రవితేజ. ఇంట్రెస్టింగ్ కాప్ స్టోరీగా మాస్ ఎలిమెంట్స్ తో రాబోతోంది ఈ మూవీ. మాస్ సినిమాలు చేస్తూ హిట్ కోసం వెయిట్ చేస్తున్న రామ్ కూడా యంగ్ డైరెక్టర్నే నమ్ముకున్నాడు. డిఫరెంట్ స్టోరీతో ఆంధ్రా కింగ్ తాలూకా అనే ఇంట్రెస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాని మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసిన మహేష్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.